ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆకాశము ఈ లోకము పుట్టక మునిపే మన ప్రభు ఉన్నారు. ఆయన సమస్తమును సృజించటం మాత్రమే కాక సమస్త సృష్టికి ఆధారము ఆయనే. అందుకే ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు ఆదియు అంతము ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తము, ఆయన మాట లేకుండా ఏమీ జరగదు. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సముద్రమును, గాలిని, తుఫానులను గద్దించగా అవి ఆయన మాటకు లోబడ్డాయి. ఇప్పుడు ఆయన రాకడ కొరకు సమస్త సృష్టి ఎదురుచూస్తోంది. అలాగే మన విశ్వాసమునకు, రక్షణకు, మన ఆత్మీయ జీవితాలకు, పరలోక రాజ్యమునకు ఆయనే ఆధారము.